హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఉన్న ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇంటర్ఫేస్ గురించి నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్ ఇంటర్ఫేస్లో ఉన్న అప్లై మెథడ్ గురించి అయితే నేర్చుకున్నాము. ఈరోజు వీడియోలో అందులో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ అండ్ స్టాటిక్ మెథడ్ని యూజ్ చేసుకొని ఏ విధంగా వర్క్ చేసుకుంటాం అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఫంక్షన్ ఇంటర్ఫేస్ గురించి అయిపోయిన తర్వాత మనము ప్రెడికేట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అనేది అయితే లెంత్ అవ్వకుండా ఉండడానికి నేను పార్ట్ వైజ్గా వీడియోస్ అనేది అయితే చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో మనము యూజింగ్ అండ్ దెన్ అనే మెథడ్ని ట్రై చేయబోతున్నాము, అండ్ కంపోజ్ మెథడ్ని ట్రై చేయబోతున్నాము, అండ్ ఐడెంటిటీ మెథడ్ని ట్రై చేయబోతున్నాము. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మనము అప్లై మెథడ్ని యూజ్ చేసుకొని ఏ విధంగా చేశాము అనేది తెలిసింది. సో ఈరోజు అప్లై మెథడ్ అండ్ దెన్ కంపోజ్ ఐడెంటిటీ ఎలా వర్క్ అవుతాయి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనము ఎస్టీఎస్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనము అండ్ దెన్ అనే మెథడ్ని యూజ్ చేసాం. ఫస్ట్ ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేసుకుంటే ఈ ఫంక్షన్ ఇంటర్ఫేస్ ఇన్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది అండ్ అవుట్పుట్ అనేది ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇన్పుట్ వచ్చేసి ఇంటీజర్ అండ్ అవుట్పుట్ వచ్చేసి ఇంటీజర్. సో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాము, యాడ్ టు ఈక్వల్ టు ఎక్స్ హైఫన్ ఎక్స్ ప్లస్ టూ. సో ఇక్కడ మనకు పారాంథసిస్ బ్రాకెట్స్ యూజ్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. సో ఈ విధంగా ఫస్ట్ ఏదైతే మనము ఫంక్షన్ ఇంటర్ఫేస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనము మెయిన్ ఒక ఫంక్షన్ ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఆ ఫంక్షన్ ఇంటర్ఫేస్కి ఇన్పుట్ అనేది అయితే 5 అనేది అయితే పంపిస్తున్నామో అప్లై మెథడ్లో. సో ఈ థర్డ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, 5 అనేది అయితే పంపిస్తున్నాం. తర్వాత రిటర్న్ టైప్లో ఇంటీజర్ వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్లో మనకున్న లాజిక్స్ ఏంది, అండ్ దెన్ అనే మెథడ్ని యూజ్ చేసినాం. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ యాడ్ చేసుకొని యాడ్ టు అనే వేరియబుల్ వచ్చేసి ఫస్ట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం జరుగుతుంది, ఇచ్చిన ఇన్పుట్ వాల్యూని యాడ్ చేయమని లాజిక్ రాసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే టోటల్ వాల్యూ వస్తుందో అది రిటర్న్లో వచ్చేసింది. రిటర్న్లో వచ్చేసిన తర్వాత అండ్ దెన్ సో 5 అనేది ఇన్పుట్ వాల్యూ, 5 ప్లస్ 2 అనేది 7 అండ్ దెన్ మల్టిప్లై బై 3. 7 ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ 7 వాల్యూని మల్టిప్లై బై 3కి ఆ ఫంక్షన్కి ప్రొవైడ్ చేసాం ఇన్పుట్గా, యాజ్ ఏ ఇన్పుట్గా. సో అదేం చేస్తుంది, 7 ఇంటూ 3 21. సో అవుట్పుట్ 21 అనేది అయితే వచ్చింది. సో అండ్ దెన్ ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఒక వాల్యూని ఇన్పుట్గా ఒక ఫంక్షన్కి ఇస్తాము. ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే లాజిక్ని అంత ఫంక్షనాలిటీ మనం ఏదైతే ఫంక్షనాలిటీ రాసుకుంటామో ఆ ఫంక్షనాలిటీలో యూజ్ చేసుకొని రిటర్న్ టైప్ అనేది అయితే ఇస్తుంది. వచ్చిన అవుట్పుట్ ఫంక్షన్ 1 నుండి వచ్చిన అవుట్పుట్ ఫంక్షన్ 2కి ఇన్పుట్గా వర్క్ అవుతుంది. సో సెకండ్ ఫంక్షన్లో ఏదైతే మనకు అవుట్పుట్ వచ్చిందో దాన్ని తీసుకెళ్ళి సెకండ్ ఫంక్షన్లో వర్క్ చేసుకుంటుంది. సో టోటల్గా అవుట్పుట్ ఏదైతే వచ్చిందో అది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది అండ్ దెన్ అంటే ఫంక్షన్ 1 నుండి వచ్చిన అవుట్పుట్ ఫంక్షన్ 2కి ఇన్పుట్గా ఇచ్చిన తర్వాత టోటల్ వాల్యూని మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఈ అండ్ దెన్ అనే ఫంక్షన్ వచ్చేసి మనకు చైనింగ్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. సో చైనింగ్ ఫంక్షన్ ఏంటంటే ఒక ఫంక్షన్ నుండి వచ్చిన ఇన్పుట్ ఇంకొక ఫంక్షన్కి ఒక ఫంక్షన్ నుండి వచ్చిన అవుట్పుట్ ఇంకొక ఫంక్షన్కి ఇన్పుట్గా ఇస్తున్నాం. సో ఇది ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్. ఇది చూసిన తర్వాత కంపోజ్ మెథడ్కి వెళ్దాం, సేమ్ సిమిలర్గా ఉంటుంది. ఫస్ట్ ఇది అర్థమైందంటే మీకు ఈజీగా కంపోజ్ మెథడ్ అర్థమవుతుంది. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనము అప్లై మెథడ్ అనేది అయితే యూజ్ చేసాం కదా. సో ఇది అప్లై మెథడ్కి. సో ఇప్పుడు మనము ఇదే ప్రాజెక్ట్లో ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. యూజింగ్ అండ్ దెన్ మెయిన్ మెథడ్. ఓకే, మెయిన్ మెథడ్ అనేది అయితే క్రియేట్ చేసాము. సో ఇప్పుడు
ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఇంటీజర్ అండ్ ఇంటీజర్ రిటర్న్ టైప్ కూడా ఇంటీజరే. ఓకే, ఇక్కడ మనకు ఫంక్షన్ 1. ఓకే, ఫంక్షన్ 1 అని పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ సేమ్ మన ఇందాక ఇమేజ్లో ఏదైతే చూసామో అదే ప్రాక్టీస్ చేద్దాం కావాలంటే. x+2. ఓకే, సేమ్ దీన్ని కాపీ చేసుకొని ఓకే ఇక్కడ ఫంక్షన్ 2 పెట్టుకుందాము. x ఇంటూ ఓకే x ఇంటూ 4 పెట్టేసుకుందాం, ఆర్ఎల్స్ 3a పెట్టేసుకుందాం. ఓకే, ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 రెడీ అయింది. ఇప్పుడు మనకు ఇంకొక ఫంక్షన్ యాడ్ చేసుకుందాము. ఇది ఫైనల్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అండ్ దెన్ అనే అబ్స్ట్రాక్ట్ మెథడ్ నుంచి ఇన్పుట్ వాల్యూని ఇచ్చిన తర్వాత డిఫాల్ట్ మెథడ్ని యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, ఫంక్షన్ 1 యొక్క అవుట్పుట్ ఫంక్షన్ 2కి అండ్ దెన్ అనే మెథడ్కి ఫంక్షన్ 2కి మనము ఇన్పుట్గా పంపిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనము system.out.println ఫంక్షన్ 3.apply మెథడ్లో ఇంటీజర్ అనేది అయితే పాస్ చేస్తాము 5. సో ఇక్కడ మనము ఫంక్షన్కి ఇంటీజర్ వాల్యూ పాస్ చేస్తున్నాం, ఎందుకంటే థర్డ్ ఫంక్షన్లో ఇంటీజర్ అనేది అయితే ఇన్పుట్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫైనల్గా మనకి ఏం రావాలి, అవుట్పుట్ కూడా ఇంటీజర్లోనే రావాలి. సో 5 అనేది పాస్ చేసినాము. 5 పాస్ చేసిన తర్వాత ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తున్నాము, ఫంక్షన్ 1కి 5 అనేది అయితే పాస్ చేస్తున్నాము. 5 + 2 7 వచ్చింది. సో దీని అవుట్పుట్ 7. దీని యొక్క అవుట్పుట్ 7ని దీని యొక్క ఫంక్షన్ 2కి ఇన్పుట్గా పాస్ చేస్తున్నాం. సో దెన్ అప్పుడు 7 × 3 21 అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ అండ్ దెన్ ఎలా యూజ్ చేస్తుందంటే ఫంక్షన్ యొక్క అవుట్పుట్ సెకండ్ ఫంక్షన్కి ఇన్పుట్గా పాస్ చేసి వర్క్ అయ్యేలాగా చేస్తుంది, ఒక చైనింగ్ ఫంక్షన్ లాగా. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకే, చూడండి మనకు 21 అనేది అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు అండ్ దెన్ నేర్చుకున్నాం. కంపోజ్ ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో సేమ్ కంపోజ్ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది అయితే చైనింగ్ ఫంక్షన్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఇందాక ఎలా జరిగింది, ఫస్ట్ ఫంక్షన్ది సెకండ్ ఫంక్షన్కి ఇన్పుట్గా ఇచ్చాము. ఇక్కడ రివర్స్ ఆర్డర్, ఏదైతే సెకండ్ ఫంక్షన్ ఉందో ఆ సెకండ్ ఫంక్షన్ యొక్క ఫస్ట్ ఫంక్షన్ అయినా కానీ సెకండ్ ఫంక్షన్ అయినా కానీ మనం కంపోజ్ మెథడ్ యూజ్ చేసినప్పుడు రివర్స్ ఆర్డర్లో వస్తుంది. ఫస్ట్ మల్టిప్లై బై 5. సో ఇందాక ఎలా జరిగింది, ఈ ఫస్ట్ ఫంక్షన్కి ఇన్పుట్గా ఇచ్చినాము, అది వర్క్ అయింది, వచ్చిన అవుట్పుట్ని అండ్ దెన్ యూజ్ చేసినప్పుడు సెకండ్ ఫంక్షన్కి పాస్ చేసినాం. ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే కంపోజ్ మెథడ్ రివర్స్ ఆర్డర్లో జరుగుతుంది. ఏదైతే మనము ఇన్పుట్గా ఇస్తున్నామో అది మల్టిప్లై బై 5కి వెళ్ళి దాని యొక్క అవుట్పుట్ వచ్చి యాడ్ టు అనే ఫంక్షన్కి ఇస్తుంది. సో మీకు ఇక్కడ కొద్ది కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, నేను STSలో అని చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకు system.out.printlnలో ఫంక్షన్ 3 నుండి అప్లై మెథడ్లో 5 అనేది ఇన్పుట్ ఇస్తున్నాము. ఫైనల్గా ఇన్పుట్ ఇంటీజర్లో రావాలి అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ వచ్చేసి ఇంటీజర్లో ఇస్తున్నాము, అవుట్పుట్ వచ్చేసి ఇంటీజర్లో రావాలి. సో 5 ఇచ్చిన తర్వాత మనకు అండ్ దెన్ యూజ్ చేసినప్పుడు ఎలాగా, ఫస్ట్ ఫంక్షన్ 1కి వెళ్ళింది, సెకండ్ ఫంక్షన్ 2కి వెళ్ళింది వచ్చిన అవుట్పుట్. ఇక్కడ కంపోజ్ అనేది అయితే యూజ్ చేద్దాం, కంపోజ్ ఫంక్షన్ 2. ఇప్పుడు ఈ అప్లై మెథడ్లో నుంచి ఇన్పుట్ వాల్యూ 5 ఇచ్చినప్పుడు ఫంక్షన్ 1కి వెళ్ళకుండా ఫంక్షన్ 2కి వెళ్తుంది ఫస్ట్. ఓకే, సింపుల్ రివర్స్ ఆర్డర్లో. ఇందాకేమో అండ్ దెన్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ నుండి వెళ్ళింది, ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో వస్తుంది కంపోజ్ ఫంక్షన్ వచ్చేసి. సో ఫంక్షన్ 2కి
5 పంపించినప్పుడు 5 ఇంటూ 3 ఎంత అవుతుంది? 5 3 15. ఓకే, 15 వచ్చిన అవుట్పుట్ని ఫస్ట్ ఫంక్షన్కి ఇంటీజర్ ఇన్పుట్గా ఇస్తుంది. ఇది 15 వచ్చేసి ఫస్ట్ ఫంక్షన్కి ఇన్పుట్. 15 ప్లస్ 2 17. చూద్దాం కరెక్టా కాదా. సేవ్ చేసేయండి, రన్ యాస్, సేవ్ చేసేయండి, రన్ యాస్ జావా అప్లికేషన్. పర్ఫెక్ట్. ఓకే, సో అండ్ దెన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఈ అండ్ దెన్ అండ్ కంపోజ్ మెథడ్స్ వచ్చేసి టూ డిఫాల్ట్ మెథడ్స్. ఓకే, అప్లై మెథడ్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ నుండి మనము ఇన్పుట్ ఇస్తున్నాము. అండ్ దెన్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ ఫంక్షన్ నుండి వచ్చిన అవుట్పుట్ని సెకండ్ ఫంక్షన్కి ఇన్పుట్గా ఇచ్చినాము. అదే కంపోజ్ మెథడ్ యూజ్ చేసినప్పుడు రివర్స్ ఆర్డర్. ఇక్కడ సెకండ్ ఫంక్షన్కి ఇన్పుట్ ఇచ్చాము, దీని నుండి వచ్చిన అవుట్పుట్ ఫస్ట్ ఫంక్షన్కి ఇన్పుట్గా వెళ్తుంది. సో ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది అయితే వస్తుంది. సింపుల్. అండ్ దెన్ అనేది కంపోజ్ అనేది రివర్స్ ఆర్డర్ అంతే. అండ్ లాస్ట్ వచ్చేసి మనకు ఐడెంటిటీ. ఐడెంటిటీ ఫంక్షన్ వచ్చేసి మనకు ఐడెంటిటీ మెథడ్ వచ్చేసి ఇది ఒక స్టాటిక్ మెథడ్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఐడెంటిటీ మెథడ్ రిటర్న్స్ ఏ ఫంక్షన్ దట్ ఆల్వేస్ రిటర్న్స్ ఇట్స్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ కూడా వస్తుంది అని చెప్తుంది. ఓకే, స్టాటిక్ మెథడ్. సో అది కూడా ఇక్కడ రాసేద్దాం. ఫంక్షన్ స్ట్రింగ్ ఓకే, జస్ట్ ఫంక్షన్ అనేది అయితే చేసుకుందాము. ఓకే, ఇక్కడ ఫంక్షన్ అనేది స్టాటిక్ మెథడ్ కాబట్టి, సారీ, ఐడెంటిటీ మెథడ్ అనేది స్టాటిక్ మెథడ్ కాబట్టి మనము క్లాస్ నేమ్తో కాల్ చేయాలి. సో ఫంక్షన్, సో మనకి జనరిక్ టైప్ అనేది అయితే అవసరం లేదు. ఐడెంటిటీ మెథడ్ ఇస్ స్టాటిక్ మెథడ్ అనేసి చెప్పుకున్నాం. సో ఈ స్టాటిక్ మెథడ్ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ అవసరం లేదు. సో క్లాస్ నేమ్తో కాల్ చేస్తాం. ఈ ఐడెంటిటీ మెథడ్ ఏం చేస్తుంది, ఏదైతే ఇన్పుట్గా ఇస్తున్నామో అది అవుట్పుట్గానే సేమ్ ఇచ్చేస్తుంది. అంతే, సింపుల్. ఓకే, ఈ ఫంక్షన్ వేరియబుల్ డాట్ అప్లై స్ట్రింగ్లో నవీన్ అనేది అయితే ఇచ్చేసాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తున్నాము, ఫంక్షన్ ఏమో ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది స్ట్రింగ్లో, అవుట్పుట్ ఏమో స్ట్రింగే. ఎందుకంటే ఐడెంటిటీ మెథడ్ అనేది ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ ఇస్తుంది, సేమ్ అదే అవుట్పుట్ ఇస్తుంది. సో సేమ్ అదే స్ట్రింగ్ వాల్యూ కాబట్టి స్ట్రింగ్ వస్తుంది. సేమ్ అదే అవుట్పుట్ ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సేవ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి జావా అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడొచ్చు ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో అదే అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఈ విధంగా అయితే వర్క్ అవుతూ ఉంటాయి. అప్లై మెథడ్, అండ్ దెన్, కంపోజ్, ఐడెంటిటీ. ఫంక్షన్ ఇంటర్ఫేస్ అనగానే మీకు అప్లై మెథడ్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ రిటర్న్ టైప్ మెథడ్, ఇట్ ఈస్ నాట్ ఏ వైడ్ మెథడ్. ఓకే, అండ్ దెన్ కంపోజ్ వచ్చేసి చైనింగ్ ఫంక్షన్స్, అండ్ దెన్ వచ్చేసి చైనింగ్ ఫంక్షన్, కంపోజ్ వచ్చేసి చైనింగ్ ఫంక్షన్ ఇట్ రివర్స్ ఆర్డర్, ఐడెంటిటీ ఈజ్ ఏ స్టాటిక్ మెథడ్. సింపుల్. ఓకే, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేది అయితే అక్కడ కూడా క్లియర్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనము ప్రిడికేట్ ఫంక్షన్, ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఉన్న లాస్ట్ ఇన్బిల్ట్ ప్రిడికేట్ ఫంక్షన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. వీడియోస్ మిస్ అవ్వకుండా అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై, సీ యూ.